ఒకరోజు అడవిలో ఉన్న నక్క ఒక పట్టణానికి వచ్చింది. పట్టణవాసులు వీధుల్లో పారేసిన మాంసం ముక్కలు తినాలని అనుకుంది. అది మాంసం రుచి చూసి తనతోనే అనుకుంది, ఇది చాలా రుచిగా ఉంది, ఎంత సాధ్యమైతే అంత తినాలి. నక్క కడుపు నిండే వరకు మాంసం తింటూనే ఉంది. కొంతసేపటికి బాగా అలసటగా అనిపించి అక్కడికక్కడే వీధిలో పడుకుని నిద్రపోయింది. తరువాతి ఉదయం నక్క మెలకు వచ్చింది. అప్పుడే అది భయపడింది. అయ్యో, వీధి కుక్కలు కనిపిస్తే నన్ను దాడి చేస్తాయి అనుకుంది. అడవికి తిరిగి వెళ్ళాలని అనుకుంది, కాని దారి మాత్రం గుర్తుకు రాలేదు. అప్పుడే ఒక బ్రాహ్మణుడు పూజల కోసం దేవాలయానికి వెళ్తూ అక్కడికి వచ్చాడు. నక్క మర్యాదగా అడిగింది, సార్, దయచేసి నాకు అడవికి వెళ్లే దారి చూపించండి. నేను దారి తప్పిపోయాను. మీరు సహాయం చేస్తే మంచి బహుమతి ఇస్తాను. అమాయక బ్రాహ్మణుడు నక్క మాటలు నమ్మి సహాయం చేయడానికి అంగీకరించాడు. అతను ముందుగా నడుచుకుంటూ నక్క వెనకాల నడుస్తూ అడవి అంచుకు వచ్చారు. అక్కడ నక్క తనిచ్చిన మాట మర్చిపోయినట్లు నటించింది. బ్రాహ్మణుడు గుర్తుచేశాడు, నాకు ఇవ్వాల్సిన బహుమతి ఎక్కడా? నక్క నవ్వుతూ చెప్పింది, ఓ అవును, మర్చిపోయాను. ఆ పెద్ద చెట్టు క్రింద నేను చాలా డబ్బు దాచాను. వెళ్ళి అక్కడ తవ్వండి, అది అంతా మీదే. బ్రాహ్మణుడు నమ్మి చెట్టు దగ్గరికి వెళ్లి తవ్వడం ప్రారంభించాడు. అతను తవ్వాడు, కాని ఎక్కడా డబ్బు దొరకలేదు. అప్పుడే బ్రాహ్మణుడికి నక్క తనను మోసం చేసిందని అర్థమైంది. కాని అప్పటికి నక్క అడవిలోకి పారిపోయింది. బ్రాహ్మణుడు ఏమీ చెయ్యలేక నిరాశగా నిలబడ్డాడు. నీతి: ఏదైనా నమ్మే ముందు బాగా ఆలోచించాలి.